ఆ దేవుడే తన గుడిని రక్షించుకున్నాడు. మీరు నమ్ముతారా? తప్పకుండా నమ్మి తీరాలి. మనం ఈ రోజు శ్రీ కర్మాఘట్ హనుమాన్ ఆలయంకి వచ్చేసామండి. హైదరాబాద్ లోని కర్మాఘట్ హనుమాన్ ఆలయం 12వ శతాబ్దానికి చెందిన పురాతన దేవాలయం. ఈ గుడిని కాకతీయ రాజు చేత స్థాపించబడింది. ఒకరోజు ప్రోల వేటకు వెళ్లి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు శ్రీరామ నామ జపం విన్నాడు. అక్కడ ధ్యానంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి దానిని పూజించడం ప్రారంభించాడు. దీనితో ఆ ఆలయం వెలిసింది. హైదరాబాద్ లోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా భక్తులకు ధైర్యం, బలం చేకూర్చే శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో మనకి శివుడు, విష్ణువు, దుర్గాదేవి, సంతోషిమాత, సరస్వతీదేవి, నాగమ్మ తల్లి వంటి ఇతర దేవతలు విగ్రహాలు కూడా ఉన్నాయి. భక్తులు ఇక్కడ ధ్యాన ముద్రలో ఉన్న హనుమంతుని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని ఇట్టే నమ్ముతారు. కాబట్టి నేను కూడా వచ్చి నా కోరికను కోరేసుకున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా శ్రీ కర్మాఘట్ హనుమాన్ టెంపుల్ కి విచ్చేయండి. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.